సదాశివపేట పట్టణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు మరి కుటుంబ సభ్యులకు ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మొన్న శుక్రవారం రోజు గుంపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆరోపణలు చేసిండు. అయితే నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా, నాకు థర్డ్ ఫ్లోర్లో చాలా ఇబ్బంది అవుతున్నది, ఎక్కడానికి ముఖాల నొప్పులు దమ్మొస్తున్నాయి. మా ఇంట్లో కూడా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని నేను అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. నేను కన్స్ట్రక్షన్ చేసిన వెంటనే నేను లిఫ్ట్ వేసుకుంటున్నా, తీసేస్తా. వాళ్ళు రోడ్లో ఉన్నదని చెప్పి సత్యనారాయణ గారు చెప్పారు. అది అవాస్తవం. అది సెట్ బ్యాక్లో నేను 3 ఫీట్ అది చేసుకుంటున్నా, అది ఎవరికి అభ్యంతరం లేదు. నేను కమిషనర్ గారికి నేను 3-4 నెలల తర్వాత నేను తీసేసుకుంటాను లెటర్ కూడా ఇచ్చిన, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అయితే అది రోడ్లో ఉన్నదైతే అవాస్తవం కాబట్టి మున్సిపల్ చైర్మన్గా ఉన్న మున్పల్లి సత్యనారాయణ గారు మన ప్రజెంట్ ఎమ్మెల్యే మరి చింత ప్రభాకర్ అన్న ఏదైతే సదాశివ ఎన్క్లేవ్ చేసిండో అది ఇనాం భూమి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి అది సదాశివ ఎన్క్లేవ్ 1996లో మరి లేఅవుట్ చేయడం జరిగింది. మరి ఆ పీరియడ్లో మరి నేను కూడా కౌన్సిలర్ ఉన్నా, మరి ప్రభాకర్ అన్న ఎక్స్ఎమ్మెల్యే గారు మరి చైర్మన్గా ఉండే, మరి సత్యనారాయణ కూడా కౌన్సిలర్ ఉండే. మరి దాని తర్వాత 2000లో సత్యనారాయణ గారు చైర్మన్ ఉండే. 2004లో మరి 10 సంవత్సరాలు మరి కాంగ్రెస్ అధికారంలో ఉండే. మరి అప్పుడు ఈ లేఅవుట్ మరి అది తప్పుడు లేఅవుట్ లేదా ఇనాం భూమి అని చెప్పి మరి అప్పుడు ఎందుకు మరి ఆయన అడగలేకపోయిండు? మరి అప్పుడు గుర్తు లేదా? ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఆయన ఎమ్మెల్యే గారు నా బ్రదర్ కాబట్టి నా పైన ఏదో దృష్టిలో పెట్టుకొని ఆయన ఆరోపణలు చేసిండు, అది అవాస్తవం. మరి 590 సర్వే నంబర్లో by 1 సర్వే నంబర్ అది అసైన్డ్ ల్యాండ్. మరి అది గతంలో సత్యనారాయణ గారు అది అమ్ముకున్నారు, ప్రియదర్శిని వాళ్ళకి అమ్ముకున్నాడు. ఆ 590/1 సర్వే నంబరు అది బఫర్ జోన్లో ఉన్నది. అది పూర్తి ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే కూడా అది 100 ఫీట్స్ ఉంటుంది. నువ్వు రోడ్ దగ్గరకు వచ్చి షెడ్స్ నిర్మాణం చేసినావు, మరి కిరాయిలకు ఇచ్చినావు. అది ప్రభుత్వం ఎంబడే అది రిటర్న్ తీసుకోవాలి, వాపస్ తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి మరి అధికారులందరికీ నేను విన్నవించుకుంటున్నా. by 1 సర్వే నంబర్ ప్రభుత్వం అది ఎంబడే రిటర్న్ తీసుకోవాలని చెప్పి మరి డిమాండ్ చేసుకుంటూ సత్యనారాయణకి ఇచ్చిన ఏదైతే సర్వే నంబర్ ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్న ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో నేను మిలిటరీలో ఉన్నప్పుడు మరి నాకు ఇచ్చిరన్నావు.
మరి ఆ మిలిటరీలో నువ్వు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో చేసినావా, లేకపోతే మిలిటరీలో చేసినావా, రాష్ట్రపతి దగ్గర చేసినావా? మరి చేసి ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ నీకు భూమి అలాట్ చేసి ఉంటే నువ్వు ఆర్డర్ కాపీ చూపి. ఎమ్మెల్యే గారి పైన, నా పైన సత్యనారాయణ గారు ఏదైతే ఆరోపణలు చేసిండో అది అవాస్తవం, అబద్ధాలు అని మేము చెప్తూ ఈ సమావేశంకి వచ్చిన మరి పెద్దలు, మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. ఆయన ఏదో మాట్లాడతాడు, మనం కూడా అట్లా మాట్లాడతాం. కరెక్టేనా?